ఈ రోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్తేనో ప్రజలకు తెలియని విషయం కాదు, ప్రజలందరికీ తెలిసిన విషయం. మీరు కొత్తగా చెప్తే ఇదేం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు గాని ఎందుకు మిమ్మల్ని ఆదరించలేకపోయారు? చేసిన కష్టమును గుర్తించలేని యజమాని దగ్గర ఎంతకాలం పని చేసినా వ్యర్థమే అని మిమ్మల్ని గుర్తించారా? ఏంది బా ఒక అనామకుడు వచ్చి నా మీద గెలవడం ఏంది? 2004 అంటే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎవరో ఒక జిల్లా వాసి, పక్క జిల్లా వాసి వచ్చి అది ఆ ప్రాంతంలో బలంగా లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థిగా నిలబడి గెలవడం ఏందబ్బా అని ఒక రాజకీయ వైరాగ్యంతో ఈవీఎంలతో గెలిచారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అని చెప్పేసి మొదట్లో వ్యాఖ్యానించాడు. దాని తర్వాత ఈవీఎంల తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ ఏమంటున్నాడు? వాళ్ళ ఓటమి గల కారణాలు చెప్పుకుంటా వస్తున్నాడు. అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి యొక్క మాటల్లో స్పష్టత లేదు. 2 నాలుకల ధోరణి ఉందా, లేకపోతే స్థిరత్వం లేకోకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే జనసేన పార్టీలోకి మారడానికి ఏమైనా చేసుకుంటున్నారా, అంటే లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? స్పష్టంగా కనపడుతుంది.